అసలు ద్రౌపది 5 మంది పాండవులను ఎందుకు వివాహం చేసుకుందో తెలుసా? ద్రౌపది పంచాల రాజు ద్రుపదుడి కుమార్తె. ఆమె స్వయంవరంలో అనేక మంది రాజులు పాల్గొన్నారు. ఆ స్వయంవరంలోనే అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో పాల్గొని కఠినమైన ధనుర్విద్య పరీక్షను గెలిచి ద్రౌపదిని జయించిండు. అర్జునుడు ద్రౌపదిని తనతో తీసుకొని ఇంటికి వచ్చి, అమ్మ చూడు, ఈరోజు మేము ఒక గొప్ప దానిని తెచ్చుకున్నాము అని చెప్పాడు. అయితే అతని తల్లి కుంతిదేవి వారు ఏమి తెచ్చారో చూడకుండానే, మీరందరూ దాన్ని సమానంగా పంచుకోండి నాయనా అని చెప్పింది. అప్పుడు కుంతి మాటను ధర్మంగా ఆజ్ఞగా భావించిన పాండవులు తల్లి మాటను ఉల్లంఘించరాదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆ మాటను కృష్ణుడు, వ్యాసుడు వంటి మునులు కూడా ధర్మానుసారంగా సమర్థించారు. ద్రౌపదికి 5 మందికి భార్య కావడం యథాతృచ్ఛికమే కాదు, పూర్వజన్మలో ఆమె శివునికి భక్తురాలు. ఆమె 5 గుణాలతో కూడిన భర్త కావాలి అని శివుడిని ప్రార్థించింది. అప్పుడు శివుడు ద్రౌపదికి ఆ వరాన్ని ప్రసాదించాడు. కానీ ఒకే మనిషిలో 5 గుణాలు కలిగి ఉండవని శివుడికి తెలుసు. ఆ గుణాలు ఉన్న 5 భర్తలు కలుగుతారు అని చెప్పాడు. ఆ వర ప్రభావమే మహాభారతంలో ద్రౌపదికి ఈ విధంగా నెరవేరింది. అందువల్ల పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవడం కేవలం తన తల్లి మాటే కాదు, పూర్వజన్మ ఫలితంగా జరిగిన దైవ కార్యమే ఈ సంఘటన. ధర్మము, కర్తవ్యము మరియు దైవ నిర్ణయము ఎంత బలమైనవో చూపిస్తాయి. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కృష్ణుడు అంటే ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.